సంగారెడ్డిలో కార్మికుల కోసం అందుబాటులోకి రానున్న ఈఎస్ఐ డిస్పెన్సరీ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపాస్ రోడ్డులో ఎంపీడీఓ ఆఫీసు పక్కన ఉన్న ఆర్ఎన్బి క్వార్టర్స్లో డిస్పెన్సరీ ఏర్పాటుకు నిర్ణయం. 8 లక్షల రూపాయలు స్వంత నిధులతో ఆర్ఎన్బి క్వార్టర్స్కు మరమ్మతులు చేస్తున్న జగ్గారెడ్డి. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయబోయే భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి 10 బెడ్స్ 20 మంది సిబ్బందితో ఈఎస్ఐ మరికొద్ది రోజుల్లో ప్రారంభం. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు కావలసిన భవనం కోసం జగ్గారెడ్డి, నిర్మల గత కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బైపాస్ రోడ్డులో ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ఎన్బి క్వార్టర్ను కేటాయించారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మతుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయల తన స్వంత నిధులను అందించారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనులను జగ్గారెడ్డి పరిశీలించారు. బెడ్స్ ఏర్పాటుకు అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పక్కా భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంలోనే డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండటం సంతోషకరమని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు ఈ డిస్పెన్సరీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మరమ్మతు పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి మంత్రుల వివేక వెంకటస్వామి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. క్రితము సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, ఇది వారి శాఖనే కాబట్టి వారు నిర్మల్ అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగి మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితము నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ సంబంధించిన ఇక్కడ గత కొన్ని రోజులు వీళ్ళకు అకామిడేషన్ దొరుకుతలేదంటే నేను ఆ మధ్యకాలంలో నేను నిర్మల కలెక్టర్ గారితో కూర్చొని అధికారులను కూర్చొని ఆర్ఎండ్ అధికారులను పిలిచి కొంత డిఆర్ఓ పాండు ఉండే ఆయనతో అందరితో కూర్చొని కొంత చర్చ చేసి సమన్వయం చేసి ఈఎస్ఐకి సంబంధించిన వాళ్ళ సూపరింటెండెంట్ అధికారులు అందరూ వచ్చారు, డాక్టర్స్. కొంత ఒకరోజు టైం కేటాయించి చూసిన సందర్భంలో ఆర్ఎండ్బి ఈడిఈ వాళ్ళ బిల్డింగు ఇదే బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. రిపేర్స్ ఉన్నాయి. సరే వాళ్ళకి ఈఎస్ఐ వాళ్ళకి ఇప్పుడు రిపేర్ల కాటికి శాంక్షన్ లేదు అని అంటే నేనే ఒక 8 లక్షలు సేట్ని అడిగితే 8 లక్షలు ఖర్చు వస్తుందంటే నేను డబ్బులు ఏర్పాటు చేసిన. ఇక మనము శాంక్షన్లకు లేట్ కాకుండా నేనే ఒక 8 lakhs అరేంజ్ చేసిన. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 10th లోపల అటో ఇటో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రూమ్స్ ఆ ఈఎస్ఐ డాక్టర్స్ వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళు వాళ్ళు ఏ రకంగా కావాలో చెప్పారు. వాళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 10 బెడ్రూమ్స్, దాదాపు ఒక 20 మందితో స్టాఫ్, 10 బెడ్స్ సంబంధించిన ఒక హాలు, అట్లాగే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ వెయిటింగ్ రూమ్స్ కానీ పేషెంట్లు కూర్చోవడానికి కానీ ల్యాబ్స్ బ్లడ్ ల్యాబ్ కానీ ఇంకా ల్యాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి. ఇవన్నిటికీ రూమ్స్ కావాలంటే ఇప్పుడున్న ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనము ఈ 10 రోజులలో ఇంకో 10 రోజులు అటో ఇటో ఇవన్నీ పూర్తి చేసి
వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి శాఖకు సంబంధించి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ప్రారంభించాలని దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతారు. మొత్తం మీద ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఈ హైదరాబాద్ సంగారెడ్డి చుట్టుపక్కల అరవిందో ఉంది, లేకపోతే మామూలు ఆటో డ్రైవర్స్ వస్తారు, ఇంకా చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు, పెప్సీ, ఇంకా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా, యూబీ కానీ లేకపోతే ఎంఎస్ఎన్, పెప్సీ కానీ లేదనుకుంటే ఇటు ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. అక్కడ సదాశివపేట కాకుండా ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. చుట్టుపక్కల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, ఎంతమంది కార్మికులు ఉన్నారో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు వల్ల ఎమర్జెన్సీ కింద ఇక్కడ వస్తుంది. మరి అదే కాకుండా ఇప్పుడు చర్చ చేస్తున్న సందర్భంలో మా డిస్పెన్సరీ ఇచ్చిన వాళ్ళు ఏదైనా ప్రైవేటు అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే వీళ్ళు అక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ పంపిస్తారు, లేదంటే ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ఇక్కడ టౌన్లో ఏదైనా కార్పొరేటు అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా వీళ్ళు పంపవచ్చు అంట. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుంటే ఏదైనా చేయాలన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటే, అప్పుడంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు జూన్ వస్తే సరే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మినిస్టరు వివేక్ గారు, మొత్తం మీద ఇక్కడ ఈఎస్ఐ ఒక డిస్పెన్సరీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈ బైపాస్ రోడ్డుకి ఆల్విన్ బైపాస్ రోడ్డు మనకు ఇది మన ఆర్టీఓ రెసిడెన్స్ బ్యాక్ సైడ్ అవుతుంది, ఎంపీడీ ఆఫీస్ పక్కకు వస్తుంది. ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈ 10వ తారీఖు లోపల వివేక్ మినిస్టర్ గారు మళ్ళీ దామోదర్ గారి చేతుల మీదుగా మరి మొత్తం మీద నిర్మల చాలా అంటే ఆమెకు ఆల్రెడీ చాలామంది కార్మికులు అడిగి ఉంటారు నిర్మలని. అడిగిన క్రమంలో ఓ సందర్భంలో వివేక్ గారిని అడిగిన వెంటనే శాంక్షన్ ఇవ్వడం, ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మరి మన వాళ్ళందరూ కూడా కిషన్ శెట్టి కానీ, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్ జార్జు, చైర్మన్ సంతు కానీ, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కానీ, సిఆర్ చూస్తున్న ఏర్పాట్లంతా కూడా మొత్తం మీద ఒకసారి చూద్దామని వచ్చినాం. మొత్తం మీద ఒక మంచి పరిణామం, ఒక మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి అవకాశము. ఈ ప్రభుత్వము కార్మికుల కోసం ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియలో ఒక మంచి కార్యక్రమం అందుబాటులో ఉండే ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనీ ఎమర్జెన్సీ ఏ కార్మికులైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే ఒక మంచి, అంటే మనము ఈ టౌన్లో మనకు సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది సెంటర్ అయిపోయింది ఏరియా అంతా. కాబట్టి ఇది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అంటే ఈఎస్ఐ అర్హత కలిగిన కార్మికులందరికీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వాళ్ళకు అందుబాటులో ఒక సర్వీస్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా యావత్తు కార్మికులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.